జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన జడ్జి అని చెప్తారు. జడ్జి నుంచి రిజైన్ చేసి హైకోర్టుకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తారు. కానీ హైకోర్టు అడ్వకేట్ లిస్ట్లో ఆయన నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అనే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఎవరైనా. ఓకే, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది జడా శ్రావణ్ కుమార్ గారికి చాలా బాగా తెలుసు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఆయనకి అది కన్ఫామ్గా తెలుసు ఆయన తప్పు మాట్లాడుతున్నారు అని. కానీ తప్పు మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడుతున్నారు అని ఒప్పుకునే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. మోస్ట్లీ తప్పుని కవర్ చేసుకోవడానికో లేదా ఎదుటి వాళ్ళ మీదకి తోసేయటానికే చూసే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ రోజుకి. ధైర్యంగా అవును మేము తప్పు చేశాము, కరెక్టే, నేను నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్నే, నేను ఇంకొకళ్ళ నెంబర్ కింద నా కేసును ఫైల్ చేసి వాదిస్తున్నాను ఆయన ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. నేను జడ్జిగా మానేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ కోర్టులో వాదిస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన జడ్జిగా అసలు అంత చిన్న వయసులో ఆయన ఎందుకు రిజైన్ చేశారు అని మీరు ఎవరైనా అడిగారా?